హలో గాయ్స్, వెల్కమ్ టు యాక్షన్ రీప్లే. ఏంటి వీడు రోడ్ ర్యాష్ గేమ్ ప్లే పెట్టాడు అనుకుంటున్నారా? వెల్, చిన్నప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ గేమ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎంతైనా 90s కిడ్స్ కదా. అబ్బో, అప్పట్లో కంప్యూటర్ ల్యాబ్లో ఛాన్స్ కోసం వెయిట్ చేసి మరీ ఈ గేమ్ ఆడేవాళ్ళం. బ్యూటిఫుల్ మెమరీస్ కదా. ఇలాంటి నోస్టాలజిక్ మూమెంట్స్ మన లైఫ్లో చాలానే ఉంటాయి. అలాంటి మర్చిపోలేని మూమెంట్స్ కొన్ని ఈ వీడియోలో ఒక క్విక్ రిమైండ్ వేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన టాపిక్ అబద్ధాలు. లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ అబద్ధాలు ఆడే ఉంటారు. చందమామ రావే జాబిలి రావే, రే అన్నం తినకపోతే బూచోడొస్తాడ్రా అనే దగ్గర స్టార్ట్ అయిన అబద్ధాలు, రే మావా ఇక్కడే ఉన్నాను రా 10 minutesలో వచ్చేస్తా అనే వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కానీ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది, ఎస్పెషల్లీ స్కూల్ టైంలో. ఈ ఫేజ్లో మనం ఎన్నో వింత వింత పుకార్లను వినుంటాం. ఇప్పుడు మేం మెన్షన్ చేసే పుకార్లు కూడా మీ సర్కిల్లో షికార్లు కొట్టే ఉంటాయి. కానీ ఇవి స్పెసిఫిక్గా అబద్ధాలు కూడా కావు. ఇది విన్నాక మీకు డౌట్ రావచ్చు, రెంటికి పెద్ద తేడా ఏంటో. నిజం చెప్పకపోవటం అబద్ధం. అబద్ధానికి పబ్లిసిటీ ఇవ్వడం పుకారు. ఇప్పటి వరకు మేము విన్న కొన్ని క్రేజీ రూమర్స్ అండ్ అబద్ధాలని ఈ వీడియోలో మేము షేర్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మేము చెప్పబోయే రూమర్స్ అన్నీ చాలా వరకు 90s కిడ్స్ అందరికీ తెలిసే ఉంటాయని కూడా మేము అనుకుంటున్నాం. లిస్ట్లో నెంబర్ 1, బుక్లో నెమలికలు పెడితే అవి పిల్లలు పెడతాయంట. ఏంటిది? నెమలిక. అది తెలుసు, ఎందుకు ఇందులో పెట్టావు? లేదు, పిల్లల్ని పెడుతుంది అందుకని. బయాలజీలో రిప్రొడక్షన్ చాప్టర్ చదవని పిల్లని ఇవ్వాలి అసలు. బుక్లో నెమలికలు పెడితే అవే పిల్లల్ని పెట్టేస్తాయిరా అని నమ్మేవాళ్ళం. మళ్ళీ వాటికి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ లాంటి ఫుడ్ ఒకటి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా ఒకనొక స్టేజ్లో ఇది నిజమేమో అనుకొని ఒకసారి ట్రై కూడా చేశా. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది కదా. ఏంటిది? పిల్లల్ని పెడుతుంది అందుకని. నేను నాతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా. చిన్నప్పుడు టీవీలో డబ్ల్యూడబ్ల్యూని తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అది చూడటమే కాదు, ఇంట్లో చూసి చాలామంది తమ్ముడి పైనో చెల్లి పైనో ఆ మూవ్స్ని ట్రై చేసే ఉంటారు. డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్ కోసం అయితే తెగ కొట్టేసుకునే వాళ్ళం. చెస్ట్ 50 క్లాష్, బైసెప్స్ 30 క్లాష్ అనే మాటలు ఇప్పటికీ నా చెవుల్లో రీసౌండ్ వస్తున్నాయి. కానీ ఏజ్ పెరిగే కొద్దీ అసలు డబ్ల్యూడబ్ల్యూఈ నిజమేనా అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అందరికీ. ఇలాంటి సీన్లు చూసిన తర్వాత అసలు డబ్ల్యూడబ్ల్యూఈ ఎంత ఫేకో రియలైజ్ అయ్యి దీనమ్మ పూర్తిగా చూడటమే మానేసా. బట్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ మేడ్ అవర్ చైల్డ్హుడ్ హ్యావ్ సమ్. ఇక నెక్స్ట్ చెప్పబోయేది అబద్ధం అని అస్సలు అనలేం, ఎందుకంటే అది పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం కూల్ రాకి అది కాదు నాగా. ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే ఎంత మోసపోయానో మీరే అర్థం చేసుకోండి. అదేంటంటే 9,99,999 వీడియో గేమ్స్ ఇన్ 1 క్యాసెట్. ఒక్క వీడియో గేమ్ క్యాసెట్ కోసం అంత ఓవరాక్షన్ చేస్తున్నాడేంట్రా అనుకుంటున్నారా? నా ఫ్రస్ట్రేషన్ జస్టిఫైడ్ అండి బాబు. ఎందుకంటే ఆ క్యాసెట్లో కొత్త గేమ్స్ వస్తాయనుకున్న ప్రతిసారి ఉన్న 20 గేమ్స్నే తిప్పి పేర్లు మార్చి రంగులు మార్చి మనం మొహాన కొట్టేసేవాళ్ళు. కామెడీ ఏంటంటే అలాంటి సేమ్ క్యాసెట్ని నేనే ఒక 3-4 టైమ్స్ కొనుంటాను, మళ్ళీ ఏదైనా కొత్త గేమ్ రావచ్చేమో అని చెప్పి. కానీ తీరా ఓపెన్ చేసి చూస్తే అదే సూపర్ మ్యారియో, అదే డక్ హంట్. దిస్ వాజ్ అవర్ చైల్డ్హుడ్స్ బిగ్గెస్ట్ స్కామ్. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆ ఉన్న కొన్ని గేమ్స్ మాత్రం చాలా బాగుండేవి. సో దానికోసమైనా క్షమించేద్దాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఆనరబుల్ మెన్షన్స్. అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. పుచ్చకాయ సీడ్స్ తింటే కడుపులో మొక్కలు మొలుస్తాయంట. పెన్సిల్ వేస్ట్ని పాలల్లో కలిపితే అది ఎరేజర్ అవుతుందంట.
కురుకురేని కాలిస్తే ప్లాస్టిక్ వస్తుందంట. ఫైనల్లీ తలపైన 2 సున్లుంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయంట. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టైం లిమిట్ వల్ల చాలా చెప్పలేకపోతున్నాం. సో దెర్ విల్ బి ఏ పార్ట్ 2 ఫర్ దిస్ వీడియో. ఆ వీడియో వచ్చేలోపు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మేము మిస్ చేసిన రూమర్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు యాక్షన్ రిప్లే.